ఆ హృదయం వెలుపల మిమ్ములను ఉంచి మేము ఎంత గొప్పగా సహవాసంలో ఉన్నా అది బహిరంగ ఆరాధనే గనుక మిమ్ములను మా హృదయంలో చేర్చుకొని ఆరాధించినప్పుడు అప్పుడు మేము అంతరంగ ఆరాధికులం అవుతాం గనుక తండ్రి, మా హృదయంలోకి మీరు ఎలా వస్తారు? మీరు పరిశుద్ధులు గనుక మా హృదయం పరిశుద్ధ స్థితిని కలిగి ఉన్నప్పుడే మీరు రాగలుగుతారు గనుక వాక్యం ద్వారా మా హృదయాలను శుద్ధి చేసుకొని వెలుపట ఉన్న మిమ్ములను లోనికి చేర్చుకొని అంతరంగ క్రిస్మస్ ఆరాధికుల గుంపులో నిలబడి అనుదినం క్రిస్మస్ ఆనందమును అనుభవించే కృప అనుగ్రహించమని ఈ వాక్య బలము చేత మా బలహీనతలన్నీ జయించుకొనుచు నూతన సంవత్సర ప్రవేశ భాగ్యమును పొందుకొని నూతన సంవత్సరంలో మీ కొరకు మరింత బలముగా పనిచేయనట్లు కృప అనుగ్రహించమని బాలరక్షకునిగా మన మధ్యకు దిగి వచ్చి ఉన్న యేసు క్రీస్తు వారి అతిశ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రభుదాసయ్య గారికి, సంఘమంతటికి నా ప్రత్యేకమైన వందన. మరణాత. మంచిది. చక్కగా ప్రార్థనలు నడిపించిన దేవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామండి. సంతోషంగా ఉన్నవారు సంతోషంగా, ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిదండి, చక్కని సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటానికి దేవుడు దైవజనులు ఎంతగానో ప్రేమించి ప్రేరేపణ కలిగించి మరి ఈ రీతిగా ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి చక్కని అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చాలా దూర ప్రాంతం నుంచి మరి చీరాల ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవజనులు సమూహం గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని వారు మనకి కొద్ది నిమిషాలు అందిస్తారు. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తా ఉన్నాం. శ్రద్ధ కలిగి దేవుని మాటలు మనం విందాం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామ పేరిట మీ అందరికీ వందనాలు. అలాగనే ఈ స్థలానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రభుదాసయ్య గారికి, అలాగే జీవరత్నం అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. నా తోటి జత పని వారైనటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకెంతో సన్నిహితులైనటువంటి దైవజనులైనటువంటి వారు ఇక్కడ ఉన్నారు. వారందరికంటే నేను ఏమాత్రమును మాట్లాడటంలో యోగ్యుడిని కాదు. అయినా ప్రభు కృపను బట్టి దేవుడు ఈ సమయాన్ని మనకిచ్చినందుకు మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఈ స్థలం ముందు కూడుకోవటానికి గల కారణం ఏంటి అనేటువంటిది మనం పరిశీలన చేస్తే ఒక క్రిస్మస్ వాతావరణంలో మనం ఉన్నాం. ఈ నెలంతా, డిసెంబర్ నెల అంతా మనకి ఎక్కడ చూసినా వినబడేటువంటి మాట ఏంటంటే క్రిస్మస్ అనేటువంటి మాట వినబడుతూ ఉంటుంది. అయితే ఈ స్థలం మందు ఈ పండుగలో ఉన్నటువంటి వారమైనటువంటి మనం ఎలా ఉండాలి? మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ అంటే ఇది ఎలాంటి వాతావరణం? సాధారణ క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుకను మనం గుర్తు చేసుకొని ఈ పండుగలను మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే క్రీస్తు పుట్టుక అనేటువంటిది అది ఎటువంటిది? ఆ సందర్భంలో ఉన్నటువంటి వారమైనటువంటి మనం ఎలా ఉండాలి? ఎందుకంటే జీవరత్నమయ్య గారు మా ప్రాంతానికి వచ్చాడంటే ఎంత సైలెంట్గా ఉంటే ఒప్పుకోడండి. ఏంటి మీరు వెలవెలబోతున్నారు గలగల్లాడకుండా అంటాడు. నేను అనుకున్నాను మా ప్రాంతానికి వచ్చి మా విశ్వాసులందరినీ గలగల్లాడిస్తున్నాడు కదా, ఆ ప్రాంతంలో విశ్వాసులు ఇంకెంత గలగల్లాడతారని నేను అనుకున్నాను. కానీ నేను కూడా అదే మాట అనాల్సి వస్తుంది. మీరు కూడా వెలవెల్లాడిపోతున్నారు, గలగల్లాడట్లా. కాబట్టి ఇది మనం వెలవెలపోవలసినటువంటి సమయం కాదు. ఎందుకని ఈ మాట అంటూ ఉన్నానంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చూసుకుందాం. చూడండి, లోక సువార్త
లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వాక్యలేఖనాన్ని చూసుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా ఈ సమయంలో చదవబడిన వాక్యం నీది, గ్రంథం నీదే అన్నది. మేము కేవలం మాట్లాడేవారమే. నాకు ముందుగా మీరుండి వాక్యం ద్వారాగా నీ బిడ్డలతో మాట్లాడి వినగలిగే చెవులను, గ్రహించే మనసును దయచేసి నిద్రాత్మను దూరపరిచి మీరే తోడేండి సహాయం చేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ఏ సందర్భాన్ని గూర్చైతే ఈ క్రిస్మస్ అనేటువంటిది మనం జరుపుకుంటూ ఉన్నాము, ఆ క్రిస్మస్ సందర్భాన్ని గూర్చినటువంటి ఈ వాక్యలేఖనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము అని రాయబడి ఉంది. ఈరోజు మనం అందరం ఇలా కూడుకున్నామంటే దానికి కారణం 2000 సంవత్సరాల క్రితం వినబడినటువంటి ఒక వార్త. ఆ వార్త టీవీలలో వినబడినటువంటి వార్త కాదు, ఆ వార్త న్యూస్ పేపర్లో వినబడినటువంటి వార్త కాదు, ఆ వార్త రేడియోలో వినబడినటువంటి వార్త కాదు. ఈరోజు వార్త అనగానే మనకు గుర్తొచ్చేది ఇవి. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో మన యొక్క చేతిలో స్మార్ట్ ఫోన్లు కూడా వచ్చేసింది. కానీ 2000 సంవత్సరాల క్రితం వినబడినటువంటి ఒక వార్త, ఆ వార్త ఎక్కడి నుంచి వినబడింది అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు రాయబడుతుంది. అయితే ఆ దూత దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకొని వచ్చినటువంటి ఒక దూత నోట వినబడుతున్నటువంటి మాట అది. ఆ దూత తెలియజేసేటువంటి యొక్క వార్త ఎటువంటి వార్త అనేటువంటిది మనం ఆలోచన చేస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడుతుంది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము అని చక్కగా రాయబడి ఉంది. నేను ఒక మాట మాట్లాడతాను. ఒక కుటుంబంలో ఒక కుమారుడు పుడితే అది ఎవరికి సంతోషం అండి? ఆ కుటుంబస్తులకు మాత్రమే అది సంతోషకరమైనటువంటి వార్త. ఒక రాజకీయ నాయకుడికి ఒక కుమారుడు పుడితే ఆ పార్టీకి సంబంధించిన వారికి మాత్రమే అది సంతోషకరమైనటువంటి వార్త. ఒక ప్రధానికి ఒక కుమారుడు పుడితే ఆ దేశానికి మాత్రమే అది సంతోషకరమైనటువంటి వార్త. ఇలాగా ఏదైనా ఒక వార్త ఉందంటే ఆ వార్తకు ఒక పరిమితి ఉన్నది. కానీ ఆ వార్త ప్రపంచానికి చెందిద్దా? ఆ వార్త ప్రపంచానికి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉంటా మీరు చూచెదరని వారితో చెప్పాను. ఒక రాజకీయ నాయకుడికి ఒక కుమారుడు పుట్టినప్పుడు ఉదాహరణకు మనం మాట్లాడుకుందాం. రాజకీయ నాయకుడు కన్నటువంటి కుమారుడు ఒక మంచి పరుపు మీద పరుండి ఉంటే చూసేటువంటి వారందరూ ఆనందిస్తారు, అవునా కదా? కన్నటువంటి వారు కూడా ఆనందిస్తారు. అటువంటి రేంజ్ చూసేటువంటి వారు కానీ ఆ పుట్టిన బిడ్డ కుమారుడు అంటే ఒక రాజకీయ నాయకుడికి పుట్టిన కుమారుడు ఆ పరుపుల మీద కాకుండా ఒక పశువుల తట్టులో పొరను పెడితే కన్నా ఆ తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? పోనీ ఆ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ఆ పార్టీ వారికి సంతోషం ఉంటుందా? ఏమంటారు? అరే మన నాయకుడికి పుట్టగా ఒక మంచి కుమారుడు పుడితే ఏంటి తొట్టులో పడుకోబెట్టారు అని చెప్పి చూసేటువంటి వారికి సంతోషం ఉండదు, కన్నటి వారికి సంతోషం ఉండదు. ఎంత డబ్బు ఉంది, ఎంత పలుకుబడి ఉంది నాకు, నా కుమారుడు ఈ స్థితిలో ఉన్నాడు ఏంటి అనేటువంటి వారికి సంతోషం ఉండదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక అనేటువంటిది అలాగే మనకు కనబడుతూ ఉందండి. ఆయన తలుచుకుంటే ఎంతో రాజభోగాల్ని అనుభవించేటువంటి కుటుంబంలో పుట్టగలడు. మనం చాలా మంది అనుకుంటూ ఉంటాం క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కన్య మరియ గర్భాన్న పుట్టాడు, దేవుడు పుట్టాడు అని మనం అనుకుంటాం. కానీ దేవాది దేవుడే మనిషిగా కన్య మరియ గర్భాన జన్మించాడు అనేటువంటిది మనం ఆలోచన చేయాలి.
దేవుడు మనిషిగా రావటం అనేటువంటిది క్రిస్మస్ గాని, మనిషి దేవుడిగా రాలేదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కన్యమరియ గర్భంలో జన్మించటం అనేటువంటిది అది ఆయన ఆప్షన్. ఈరోజు మన పుట్టుక అనేటువంటిది మన ఆప్షన్ కింద ఉండదండి. చాలా మంది గొప్పవారిని చూసి అనుకుంటూ ఉంటారు, అరే నేను అలాంటి వాళ్ళ కుటుంబంలో పుట్టుంటే ఎంత బాగుండేదో కదా అనుకుంటాం. అవునా కదా? ఎందుకని? పుట్టుక అనేటువంటిది మన చేతుల్లో లేదు. మనం అనుకుంటూ ఉంటాం, నేను అలాంటి వారి కుటుంబంలో పుట్టుంటే బాగుండేది కదా. అంటే పుట్టుక అనేటువంటిది మన చేతుల్లో ఉంటే మనం ఏం చేస్తాం? గొప్ప గొప్ప ఇళ్లలో పుట్టలేదు మనం అనుకుంటాం, అలాగే పుడతానికి మనం ప్రయత్నిస్తాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక అనేటువంటిది తన చేతిలో ఉన్నది. ఆయన ఎంతో గొప్ప కుటుంబాల్లో జన్మించగలడు, రాజ కుటుంబాల్లో జన్మించగలడు, ధనవంతుల కుటుంబాల్లో జన్మించగలడు. కానీ అటువంటి ఆప్షన్ తన చేతిలో ఉన్న, అలా పుట్టగలిగేటువంటి సామర్థ్యం తన చేతిలో ఉన్న, కానీ ఆయన ఒక కన్యమరియ గర్భాన ఏమీ లేనటువంటి ఆ స్థితిలో పుట్టడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది మనం పరిశీలన చేస్తే అతని పుట్టుకలోనే ఎంతో తగ్గింపు జీవితం అనేటువంటిది మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన ఆ స్థితిలో జన్మించి అంత దరిద్రమైనటువంటి పరిస్థితిలో మనుషులకు కనబడటానికి, అంత దయనీయమైనటువంటి ఆ పరిస్థితిలో కనబడటానికి గల కారణం ఏంటంటే ఈరోజు నీకు నాకున్నటువంటి దరిద్రాన్ని పోగొడటానికి ఆయన దరిద్రుడిగా జన్మించాడు. ఆయన ఏమీ లేనివాడు కాదు, కానీ ఏమీ లేనివాడుగా, కనీసం తల దాచుకోవటానికి స్థలం లేక పశువులు ఉండేటువంటి ఆ యొక్క సత్రములోని ఆయనకి జననం ఇచ్చిందండి. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఒక స్త్రీ ఒక బిడ్డకి జననం ప్రసవించాలి అంటే మన మంత్రసానులను చూస్తూ ఉంటాం, డాక్టర్లను చూస్తూ ఉంటాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించేటప్పుడు మంత్రసానులు లేకపోతే ఆ జననం ఎంత కష్టంగా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. ఒక తల్లి నలిగిపోతుంది, పుట్టేటువంటి బిడ్డ నలిగిపోతారు. ఆయన పుట్టుక అనేటువంటిది ఆయన చేతిలో ఉన్నా సరే దాన్ని ఎంత కష్టంగా ఆయన ఎంచుకున్నాడో మనం ఆలోచన చేయండి. అంటే ఇది ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి వార్తే, కానీ ఆయన పుట్టినటువంటి కుటుంబంలో ఆ సంతోషం ఉన్నదా? కనీసం జన్మించేటువంటి ఆయనకి ఆ జన్మించేటువంటి సుఖం ఉన్నదా అంటే లేదండి. ఆ సంతోషాన్ని మన గుండెల్లో నింపటానికి, ఆ సంతోషాన్ని మనము చూడటానికి ఆయన కష్టాన్ని అనుభవించాడు. ఇంకో మాట మనం జాగ్రత్త పరిశీలన చేస్తే దేవుని దూత చెప్పుచున్నటువంటి మాట, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నట. పొత్తిగుడ్డలు అనేటువంటివి పుట్టినటువంటి గొర్రె పిల్లలకు చూడతారండి, ఆ చర్మం పాడైపోకుండా ఇదవకుండా. అటువంటి పొత్తిగుడ్డలతో ఆయన చుట్టి పడుకోబెడతానికి సరైనటువంటి మంచం కూడా లేక అక్కడే ఒక పశువుల తొట్టి ఉంటే ఆ తొట్టిలో పడుకోబెట్టారు. ఈరోజు ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు కూడా వారి కన్నటువంటి బిడ్డలని కనీసం సరైన నేలపైన పడుకోబెట్టాలని చూస్తారు. కానీ ఆయన పడుకోబెడటానికి సరైన నేల కూడా లేక ఒక పశువుల తొట్టిలో ఆయన పొరులు పెట్టారు. ఎంత దయనీయమో చూడండి. ఎందుకు ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితి. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుక అనేటువంటిది ప్రపంచ మానవాళికి సంతోషాన్ని కలిగించేటువంటి వార్త అయితే, ఆ స్త్రీ ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ గర్భాన్న ధరించినటువంటి ఆ కన్యమరియ ఆయనను కనటానికి ఎంత అవమానాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. ఒక కన్యక వివాహం కాకుండా గర్భం ధరిస్తే లోకంలో ఉన్నటువంటి వారు ఎన్ని మాటలు అంటారో మనందరికీ తెలిసిన విషయం. అటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ. ఆమె యేసేపుకు ప్రదానం చేయబడిన ఆ సందర్భంలో గర్భం ధరిస్తే అతని భర్త అది గమనించి, ఈమె నేను కూడుకోలేదు కదా, ఈమె ఎలా గర్భం ధరించిందని చెప్పి సందేహపడ్డాడు. గాని అక్కడ వాక్యం రాయబడినటువంటి మాట ఏంటంటే అతడు నీతిమంతుడు గనుక ఆమెను అవమానపరచనల్లక. అంటే ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి నీతిమంతుడు కాకపోతే పరిస్థితి ఏంటి?
10 మందిలో తీసుకుని వచ్చి నిలవబెట్టి, ఆ దినాల్లో ఒక చట్టం ఉండేదండి. ప్రదానం చేయబడినప్పుడు 10 వెండి నాణ్యాలు తీసుకుని వచ్చి ఒక స్త్రీకి ఇచ్చేవారు. స్త్రీకి ఇచ్చినప్పుడు ఆ స్త్రీ బాధ్యత ఏంటంటే వివాహం వరకు ఆ 10 వెండి నాణ్యాలని కాపాడుకోవాలి. ఆ 10 వెండి నాణ్యాల్లో ఒక్కటి కోల్పోయినా అది ఏ కారణం చేత కోల్పోయిందో సమాధానం చెప్పాలి. కోల్పోవటం అంటే ఏంటంటే ఆ 10 వెండి నాణ్యాల్లో ఈ వివాహం అయ్యేంత వరకు ఆ స్త్రీ గనక ఏదైనా తప్పు చేస్తే ఒక్కో తప్పుకి ఒక్క వెండి నాణ్యాన్ని తీసేస్తారు. అది ఆ దినాల్లో సాంప్రదాయం. ఆ తప్పు ఈ విధంగా కనబడినప్పుడు ఆ వివాహం చేసుకోబోయేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఏ కారణం చేత నీ మీద పోగొట్టుకున్నావు అని చెప్పి నలుగురిలోకి తీసుకుని వెళ్లి అల్లరి చేసి ఆ స్త్రీ నుంచి ఆ తెగదెంపులు అనేటువంటివి చేసుకుంటారు. కానీ ఇక్కడ యోసేపు ఆ గర్భం ధరించినటువంటి కన్యమరియను చూశాడు. ఈమె మొత్తానికి ఏదో తప్పు చేసి గర్భం ధరించిందని చెప్పి అతడు అనుకున్నాడు. గాని అతడు నీతిమంతుడు గనక ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడాలని అనుకుంటే దేవుని దూత వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది. దేవుని దూత వచ్చి అతనితో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, యేసేపు ఆమె ఏ తప్పు చేసినటువంటి స్త్రీ కాదు, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొని ఉన్నది, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించిందని చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడ్డాడు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి చూడండి. కట్టుకోబోయేటువంటి భర్తే అవమానించేటువంటి పరిస్థితి ఆమె యేసుక్రీస్తు ప్రభువారిని గర్భాన్న మోసేటువంటి సందర్భంలో రావటం మనం చూస్తున్నాం. కానీ దేవుని దూత మాటకు లోబడి ఆ గర్భానికి నేనే కారుకుండని చెప్పి జనుల్లో ఆమె అల్లరి పాలవకుండా ఉండుటకు తనతో పాటు ఉంటూ, తనతో పాటు సహకారిగా ఉంటూ ఆమె ప్రసవించేంత వరకు ఆమెకు తోడుగా నీడగా ఉన్నాడు. ఆఖరికి ఆమె ప్రసవించేటువంటి సమయంలో పురుడు పోయటానికి మంత్రసానులు కూడా లేక ఎంత ఇబ్బందులు పడ్డదో చూడండి. ఈ రోజు మనం సంతోషిస్తూ ఉన్నామంటే కారణం ఏంటంటే ఆయన కష్టాన్ని అనుభవించాడు మన కోసం. ఆయన పుట్టుక 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించేటువంటి ఆయన జననం ప్రపంచ మానవాళిని మార్చగలిగింది. ఈ లోకమంతటికి ఏదైనా సంతోషకరమైనటువంటి వార్త ఉన్నదా అంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జనం తప్ప మరొకటి లేదు. ఇంకా మనం చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించాడు. భూమిపైన 33.5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన ఏ విధంగా మరణించాడో మనందరికీ తెలుసు. కానీ జన్మించిన నాటి నుంచి క్రిస్మస్ అనేటువంటిది జరిగిందంటే లేదు. మరి ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన 300 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ జరిగింది. అది కూడా ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం అండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూమి పైన లేకుండా చేయాలని చెప్పి ఏ ప్రభుత్వం అయితే కంకణం కట్టుకొని ఆయన్ని చంపటానికి అన్ని విధాలుగా ముందుకు వెళ్ళిందో అదే ప్రభుత్వం, అదే రోమా ప్రభుత్వంలో నుంచి 300 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ పండుగ అనేటువంటిది ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఈ భూమి పైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరు వినబడకూడదని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన శిష్యులను కూడా వెంటాడుతున్నటువంటి అదే ప్రభుత్వం 300 సంవత్సరాల తర్వాత క్రీస్తుని ఎరిగి క్రీస్తుని నమ్ముకొని అదే ప్రభుత్వం ప్రపంచానికి క్రిస్మస్ అనేటువంటిది పరిచయం చేసింది. దేవునికి స్తోత్రం. ఈ రోజు ప్రజలందరికీ ఇది సంతోషకరమైనటువంటి వార్తగా మార్చబడిందంటే ఆయన చంపినటువంటి అదే ప్రజల్లో నుంచి మరలా ఇదే క్రిస్మస్ వాతావరణాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు. కాన్స్టంటినోబుల్ అనేటువంటి చక్రవర్తి ప్రపంచమంతా అనేక దేవతలకు పండుగలు జరుగుతూ ఉన్నాయి. మన దేవుడు నిజమైనటువంటి వాడు. మన దేవుడికి పండుగ జరగకపోవటం ఏంటి? గొప్ప గొప్ప వారికి పండుగలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అనేక రకాల దేవుళ్ళకి పండుగలు జరుగుతూ ఉన్నాయి. మరి మన దేవుడికి ఎందుకు పండుగ జరగకూడదని చెప్పి ఆయన నిర్ణయం తీసుకొని ఆ 24-25 టయాల్లో మిత్ర శాటని అనేటువంటి దేవతలకు పండుగ జరిగేటువంటి ఆ యొక్క టయాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జననము అనేటువంటిది ప్రజలందరూ గుర్తు చేసుకొని ఆయన ఆరాధించాలని చెప్పి కంకణం కట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి బిషప్లందరినీ పోగు చేసి ఒక చోట మీరు ఏం చేస్తారో తెలియదు. అన్ని దేవతలకి అన్ని దేవుళ్ళకి గొప్ప గొప్ప వారికి పండుగలు జరుగుతున్నాయి. మన దేవుడికి కూడా ప్రపంచం అంతా సంతోషం కలిగే విధంగా
పండుగ జరగాలి, దాన్ని ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి నిర్ణయం తీసుకొని సుమారు 318 మంది బిషప్లు కలిసి, మన దేశం నుంచి కూడా బిషప్లు వెళ్ళి వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఫలానా దినమందు క్రిస్మస్ అని నిర్ణయించుకొని వారు ఆ రోజు క్రిస్మస్ ను ప్రారంభించారు. మొదట్లో 21వ తారీఖున క్రిస్మస్ జరిగేది, అలాగే 25కి మార్చారు. అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ క్రిస్మస్ నేటి వరకు కూడా కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఈ క్రిస్మస్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించట అని అర్థం. వారి పండుగను జరపడానికి ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ పండుగ పేరుతో క్రీస్తును మనం ఆరాధించాలి. ఆ రోజు దూతలు కూడా ఆయన యొక్క పుట్టుకను జన్మదినాన్ని చూసి ఆయన ఆరాధించిన సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన జనులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని చెప్పి ప్రతిగానాలు చేస్తూ దేవుని ఆరాధించేటువంటి సందర్భం, పరలోక సైన్య సమూహం అక్కడ వచ్చినటువంటి సందర్భం మనకి కనబడుతుంది. 13వ వచనం మనకు కనబడుతుంది. అక్కడ వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేశాను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన జన్మించినప్పుడు ఒక మనిషి కూడా అక్కడ లేకపోవచ్చేమో గాని ఆయన జన్మించిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి సైన్యం అక్కడ దేవునికి స్తోత్రాలు చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆయన పుట్టుక అనేటువంటిది ప్రపంచ మానవాళికి సంతోషకరమైనటువంటి శుభవార్తగా దేవుని దూత తెలియజేసింది. అలాగే ఆయన స్తుతించడానికి అక్కడ పరలోక సైన్య సమూహమే వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు మన జీవితంలో కూడా ఈ క్రిస్మస్ అనేటువంటిది క్రీస్తును ఆరాధించేటువంటి ఒక గొప్ప పండుగగా ఉండాలి. క్రీస్తును ఆరాధించేటువంటి వారమైనటువంటి మనం సంతోషముతో ఆయన ఆరాధించేటువంటి వారుగా ఉండాలి, కానీ నీరసంతో ఏదో కోల్పోయిన వారిలాగా మనం ఇక్కడ ఉండటానికి వీలు లేదండి. చాలా గొప్ప గొప్ప దైవజనులు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. వారంతా ఖర్చును కూడా ఆలోచన చేయకుండా ఈ స్థలానికి దైవజనులందరినీ ఆహ్వానించి ఈ విధంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి సంతోషం ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పంచాలి అనేటువంటి ఆలోచనతో వారు ఏర్పాటు చేశారు. ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా ఈ క్రిస్మస్ వాతావరణంలో ఇది వారికి సంబంధించినది వీరికి సంబంధించినది అని మనం అనుకోవటానికి వీలు లేకుండా ఇది ప్రజలందరికీ సంబంధించినటువంటి ఒక శుభవర్తమానం అనేటువంటిది మనం గుర్తెరిగి ఇది మనందరికి సంబంధించినటువంటి ఒక మంచి పండుగ వాతావరణం అని, మన కుటుంబాల్లో జరుపుకోవలసినటువంటి పండుగ వాతావరణం అని, మన సంఘాల్లో జరుపుకోవాల్సినటువంటి పండుగ వాతావరణం అని, మన గ్రామాల్లో జరుపుకోవాల్సినటువంటి పండుగ వాతావరణం అని మనం గుర్తెరిగి ఈ క్రిస్మస్ దినాల్లో మనమందరము సంతోషంగా ఉండాలి అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవదూత తెలియజేస్తూ ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. సంతోషం వేరు, మహా సంతోషం వేరు. మహా సంతోషం అంటే పట్టరానంత సంతోషం, మహా సంతోషం అంటే పట్టరానంత సంతోషం. కారణం ఏంటంటే ఈరోజు లోకంలో నశించిపోతున్నటువంటి నిన్ను నన్ను వెతికి రక్షించడానికి ఆయన పుట్టాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవుని దూత తెలియజేస్తుంది. ఎందుకు సంతోషం అంటే నశించిపోతున్నటువంటి నిన్ను రక్షించడానికి ఆయన పుట్టాడు. ఈ భూమి పైన ఏ మనిషి నిన్ను కాపాడలేడు, ఏ మనిషి నిన్ను రక్షించలేడు. పాపం నుంచి నిన్ను రక్షించడానికి కాపాడటానికి ఆయన ఈ భూమిపైకి వచ్చాడు. దేవుని కాపుదలకి మనిషి కాపుదలకి చాలా తేడా ఉంది. బైబిల్ గ్రంథంలో ఆ కాపుదల గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు ఉంటాయి. కాబట్టి దేవుని కాపుదలను కోల్పోయినటువంటి మనుషులు ఈ లోకంలో ఎన్నో విధాలుగా నశించిపోతే ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ పరిస్థితిని చూసినటువంటి ఆయన మరలా తిరిగి నిన్ను వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. అలాగే 2000 సంవత్సరాల క్రితం వినబడినటువంటి ఆ వార్త ప్రపంచంలోనికి వచ్చి ప్రపంచంలోని ఆ వార్త అనేక నలుమూలలకి వ్యాపించి ఈరోజు ఎంత సంతోషకరమైనటువంటి శుభవర్తమానంగా వినబడుతుందంటే అది ఎంత గొప్ప సువర్తమానం మనం ఆలోచించే. అది సువర్తమానము
గొప్ప సువర్తమానం అని తెలియచేయటానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ వాతావరణమే దానికి నిదర్శనం. మీరు పరిశీలన చేయండి, ఎన్నో పండుగలు జరుగుతాయి, ఆ ప్రాంతాలకి ఆ దేశాలకి పరిమితం అయిపోతాయి. కానీ ఈ రోజు క్రిస్మస్ వాతావరణం చూడండి, ప్రపంచం అంతా వినబడుతుంది. అందుకే దేవుని దూత ఇది ప్రజలందరికీ కలగబోవు అంటే జరగబోయే దాన్ని దేవుని దూత ముందుగానే తెలియజేసింది. యేసు పుట్టుక అనేటువంటిది ఇది ఈ బెత్లెహేములోనే వినబడుతుందని మీరు అనుకుంటారేమో, కానీ ఇది ప్రజలందరికీ కలగబోయే సంతోషము యేసు పుట్టుక అని చెప్పి దేవుని దూత ముందుగానే తెలియజేసింది. వాస్తవానికి ఆయన పుట్టినప్పుడు ఎవరు లేరు అక్కడ, ఆయన పురుడు పోయటకు కూడా. కానీ ఈ రోజు ఆయన పుట్టుకును ప్రపంచం అంతా చెప్పుకుంటుంది, ఆయన పుట్టుకులకు వచ్చి ప్రపంచం అంతా మాట్లాడుతుందంటే దానికి కారణం ఏంటంటే ఇది అందరికి సంబంధించింది. ఆ విధంగా మనం కూడా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ సంతోషమైనటువంటి వాతావరణంలో మనం కూడా ఆయన ఆరాధించాలని చెప్పి ఆశిస్తూ కొద్ది వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. సమయం దాటి ఉంటే దయచేసి క్షమించండి. మంచిది. చక్కని వర్తమానాన్ని దైవజనులు మనకు తెలియజేశారు. ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రియులారా, రెండో వర్తమానాన్ని అందించడానికి దైవజనులు అనవరలపూడిలో పరిచయం చేస్తున్న దైవజనులు సాల్మన్ రాజయ్య గారు కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనకు అందిస్తారు. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తా ఉన్నాం. మంచిదండి. మంచి చక్కని వర్తమానాన్ని అందించిన దైవజనులకి మనందరం కూడా ఎంతో రుణస్థులమై ఉన్నాం. అందరం మరి ఆయనకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుందాం. మంచిదండి. మరి ఈ సమయంలో నేను కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని తెలియపరుస్తాను. మరి ఎంతో శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నా. నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. మంచిది, మీరందరూ మేలుకునే ఉండారు. సంతోషంగా ఒకసారి దేవునికి స్తోత్రం. మంచిదండి. మరి నన్ను ఆహ్వానించిన పెద్దలు దైవజనులు మరి ప్రభుదాసయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా మరి నా జత పనివారైనటువంటి దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. కూడి చేరి ఉన్న మీరందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. మరి 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు పుట్టాడు. ఈ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. చాలా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పెద్దలు. ఏమ్మా మేలుకునే ఉండారా? మీరు చిన్నప్పటి నుంచి వింటానే ఉండారుగా అమ్మా, వింటూనే ఉన్నారా? మంచిది. ఏం వింటున్నారు? యేసుక్రీస్తు పుట్టాడని అందరికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు లేరు. అసలు పండగ అంటే మనకి క్రిస్మస్ వచ్చిందంటే మరి మీరు ఏ ఊరు ఏమనుకోవద్దు, మనకు 2 కులాలు ఉన్నాయి. 2 కులాల వారికి చాలా ముందంజలో ఉంటారన్నమాట. ఏంటి ఏం చేసుకోవడానికి? ఏం పండగ ఏమ్మా? ఒకళ్ళ కిస్మిస్ అంట, తాగుడు పండగ. ఒకళ్ళేమో అంట్లు పండగ, ఇంటి పండగ, ఇళ్ళకి రంగులు వేస్తా ఉంటారు. ఇదేనా పండగ? ఇప్పుడు చెప్పాడు గయ్య గారు, నేడు మన కొరకు మీ కొరకు నేడేనా? రేపు పొద్దున్న తెల్లారి పుస్తకం చూసుకుంటే ఏముంటది? నేడేనని ఉంటదిగా. మరి డిసెంబర్ 25ని ఎందుకు చేయాలి? నాకు తెలియక అడుగుతున్నా. నేడని అక్కడ రాసి ఉంది కదా. తెల్లారి పొద్దున్న మనం బైబిల్ తీసుకుని అలా చూసుకున్నాం అనుకోండి, నేడనే ఉంటదిగా. మరి రోజు పండగేగా. ఏమా? డిసెంబర్ 25 వేరు, నేను అనేది నేడు. నాకు కొంచెం వినపడుతున్నాయి. అయ్యా పెద్దలు మీరందరూ కూడా ఆలకిస్తున్నారు. నేడు అని రాయబడి ఉంది అక్కడ. మరి ఈరోజు
23వ తారీఖు సెమీ క్రిస్మస్ అని ఏదో పెద్దల వాళ్ళు సంతోషంగా ప్రజలందరికీ మంచి వర్తమానం వినిపించాలని తెలియపరిచారు. చక్కగా సంతోషం, మంచిదే. అయితే ప్రియులారా, అసలు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు వారు రావడానికి గల కారణం ఏంటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. చాలా విషయాలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి ప్రియులారా. మనం సాధారణంగా చేసుకునేది వేరు. అసలు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేది లేఖనాలను పరిశీలన చేస్తే అయ్యగారు చెప్పాడు ఇందాకడ, నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడని చెప్పాడు. అలా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడని రాయబడి ఉంది. ఇలా చాలా ఉన్నాయి బైబిల్లో. అయితే ప్రియులరా, ఒక మాట మనం చదువుకుని ముందుకు వెళదాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవ వచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదు. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడా, పరిశుద్ధుడివైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కాలములు సమయములు మీ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ప్రభు, సమయాన్ని తరుణాన్ని నాకును ఇక్కడ కూడి ఉన్న బిడలకును అనేకులకు మీరు అనుగ్రహించి ఉన్నారు ప్రభువా. ఎప్పటి వరకు నీ దాసుడిని నిలవబెట్టుకుని ఎన్నో నిగూఢమైన సంగతులు నీ ప్రజలతో మీరు మాట్లాడారు ప్రభువా. అల్పుడును అయోగ్యుడును దుమ్ము వంటి వాళ్ళని నాయన, నిలబడి ఉన్న నా జ్ఞానాన్ని పూర్తిగా మరుగుపరుచుకుని పైనుంచి వచ్చే జ్ఞానంతో మీరే మాట్లాడి బోధించి సహాయము దయచేయమని, నీ బిడ్డలు కేవలం ఇనువారు మాత్రమై ఉండి తమను తాము మోసపరుచుకోకుండా విన్న వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి కృప చూపించమని క్రీస్తు నామాన్ని బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లుగా అయితే ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, మారు మనసు ఏమండి పొందుటకు నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను నేను పిలవరాలేదు అని చెప్తున్నాడట. ఇంతకీ పాపులంటే ఎవరో, నీతిమంతులు ఎవరో? మనందరం ఎవరిమే? పాపులమేనా? నీతిమంతులం కాదా? మరి బాప్తీసం ఎందుకు తీసుకున్నారు? ఏంటమ్మా ఏం మాట్లాడరు? మరి బాప్తీసం ఎందుకు తీసుకున్నారు? నీతిమంతులుగా ఉండటానికే కదమ్మా. అంటే ఇంకేంటి దాని అర్థం? ఇంకా లోకంలో ఉన్నారు పాపులు. ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు తన దైవజనుల ద్వారా ఇంకా ఎవరైనా మారు మనసు పొందని వారుంటే, పాపులుగా లోకంలో జీవిస్తూ ఉంటే, మనం ఆల్రెడీ అందరము మునుపు తీతు పత్రిక మీకు ఒక మాట చూపిస్తాను. 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు, చాలేమ్మా, మునుపు మనం ఎవరిమి? పాపులమి. ఇప్పుడు ఎవరిమి? చదువు, అవిధేయులము, చదువమ్మా, దురాశకులు లోనై ఉండగా, అవును చదువు, గడుపుచు కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయ, చాలమ్మా, దయతో మనం ఏమైపోయాము? నీతిమంతులం అయిపోయాం. ఇప్పుడు మునుపు అనే మాట మనం చదువుకున్నాం కదా, మరి అలాగే మునుపులాగా కాలం గడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో? ఎవరు లేరా? ఉన్నారా? మరి వాళ్ళు కూడా మారు మనసు పొందాలిగా, వాళ్ళు నీతిమంతులుగా రావాలిగా, వాళ్ళు కూడా నీతిమంతులు కావాలి కదా.
యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడయ్యా లోకానికంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన వచ్చిన చాలా పని ఉంది. ఆ పని చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ చాలా బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. వాటన్నిటిని మీరు జరిగించండి అని. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు పంపించాడయ్యా అంటే, పాపులను ఎవరిని పిలుస్తానికి వచ్చాడు? పాపులను పిలవచ్చి తిని గాని అంటున్నాడు. మనందరం కూడా ఒకప్పుడు పాపులమే. ఇంకా పాపులైనటువంటి వారు చాలామంది లోకంలో జీవిస్తున్నారు ప్రియులారా. వారందరి కొరకే ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపించేది ఎందుకయ్యా అంటే, ఆ మాటలను బట్టి అన్నా ఎవరన్నా మారతారేమో, ఇకనైనా వాళ్ళు తెలుసుకుంటారేమో, ఇకనైనా వాళ్ళ కుటుంబాలు సరి చేసుకుంటారేమో అని చెప్పి దైవజనులు ఎంతో ప్రేమ కలిగి అలాంటి కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటే ఒక్కొక్కరికేమో బాధాకరంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళేమో పైకి మాట్లాడలేరు కానీ లోపల లోపల ఎంతోమంది ఎన్నో విధాలుగా రోడ్ల మీద మాట్లాడుకుంటూ ఉంటారు ప్రియులారా. కానీ దాన్ని అనుభవించే వాళ్ళకి తెలుసుద్ది, అనుభవించిన వాళ్ళకి వేరేగా ఉంటుంది. చూడండి, అసలు యేసు ప్రభు వారు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందాక మనం విన్న మాటలు, కొన్ని మాటలు, ఆయన పండుకోవడానికి ఖాళీ లేదు అని. ఖాళీ లేకపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి, లేఖనాల్లోనే రాయబడి ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసు. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వస్తారు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజు ఇంకొకడు ఉన్నాడంటే కోపం రాదు? రాజు దగ్గరికి వెళ్ళి ఇంకొక రాజు ఉన్నాడంటే ఏమైంది? కోపం వచ్చిద్దా రాదా? నేనే రాజునైతే ఇంకా రాజు ఇవిడు అంటాడు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అవన్నీ ఇప్పుడు అవసరమైన కాదు. కానీ పిల్లరా, అసలు ఆయన వచ్చిన పని ఏంటంటే మనల్ని రక్షించటానికి ఆయన ఎలా వచ్చాడయ్యా అంటే ప్రేమతో వచ్చాడు. ప్రేమతో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. చూడండి, యోహాను సువార్త 3:16 ఏముంటుందో. యోహాను సువార్త దేవుడు లోకమును ఎంతో, సంతోషం వేరు. ఏం విన్నారు ఇందాక? దేవుని వాక్యాన్ని విన్నారు మీరందరూ? ఏం విన్నారు? మహా, అలాగే దేవుడు లోకమును ఎంతో, తో అంటే తోకు ఒత్తు ఉంటది. తో వేరు, ఒత్తుండది వేరు. తో అంటే కొలత లేదు. ఎంత ప్రేమించాడు. ఇంతకీ లోకం అంటే ఏంటి ఏమ్మా? లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏంటమ్మా? లోకం అంటే మనుషులు. అమ్మా, మనుషులు కదా. ప్రేమించింది ఎవరినే? మనుషుల్నేనా ప్రేమించింది? ఏం మాట్లాడరేంటి? మనుషుల్నేగా ప్రేమించింది. మనుషుల్ని ఎంత ప్రేమించాడంట? కొలత లేనంత ప్రేమించాడంట. కొలత లేదంట. కొలత లేనంతగా ప్రేమించి ఏం చేశాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించిన. అందుకొచ్చాడు ఆయన. దేవుడు ఎందుకు వచ్చాడు? మారు మనసు పొందాలని పిలవటానికి వచ్చాడు.
రెండవది నశించిపోతున్నారట. నశించిన దానిని వెదకి రక్షించటానికి లోకాసువార్త 19:10 ఉంటది ఆ మాట. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడని. అర్థమవుతుందా? తిమోతి పత్రిక 2వ అధ్యాయంలోనేమో, 1 తిమోతి 2వ అధ్యాయంలోనేమో 15వ వచనం, పాపులను రక్షించుటకు వచ్చాడు. ఇలాగా కొన్ని వచనాల్లో కొన్ని మాటలు అలా వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా. అయితే ఈ యొక్క యోహాను సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, నశించిపోతున్నారట, ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడు. అంటే మనుషుల మీద ఆయనకున్న ప్రేమ ఎంత, కొలతలేనంత. మనం అనుకుంటాం మన సహోదరులకు లేకపోతే మన దైవజనులకు ఎవరన్నా అయ్యగారు కనపడంగానే వందనాలు అయ్యా అంట, లేకపోతే సహోదరు కనపడింది అనుకో వందనాలు అమ్మా అంట. పక్కన వాళ్ళకి చెబుతాము. ఎందుకని? ఇదేనా మనకు దేవుడు నేర్పింది? దేవుడేమో లోకం ఎంతో. మీకు ఇంకొక విషయం చెప్పమంటారా? అసలు ఒక మనిషిని, ఎదుటి మనిషిని ఒక్క మాట అంటానికి కూడా దేవుడు మనకు అధికారం ఇలా ఊరుకోడు కూడా. ఊరుకోడు. అంతగా ప్రేమించాడు. అసలు నువ్వెవరు వాళ్ళకు తీర్పు తీర్చడానికి? నువ్వెవరు అసలు వాళ్ళని తిడటానికి కూడా? అసలు నోట్లో నుంచి ఒక వ్యర్థమైన మాట మాట్లాడటానికి కూడా దేవుడు మనకు అధికారం ఇలా. దేవుడు వాళ్ళని అంతగా ప్రేమించాడు. ఇప్పుడు తాగుబోతోళ్ళు ఉన్నారండి, ఎవరు కోపం తెచ్చుకోమాకండి అయ్యా. ఒకవేళ మీరు ఉంటే నేను మిమ్మల్ని పొగుడుతున్నాను కానీ తిట్టను, వేరే మాటలు తిడతామంటే మేము బూతులు మాట్లాడంలే. అసలు వాళ్ళని కూడా ఏం అనకూడదట. వాళ్ళకు చూడండి, అన్ని దేవుడు సకాలంగా ముందులేక తిరుగుతూ ఉంటే ఎవరో ఒకళ్ళు ఆ టయానికి వచ్చి పాపం వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ పబ్బం గడుపుతాడు. అదంతా దేవుని కృపే. దేవుడు ఏంది వీళ్ళని ఎట్ట చేస్తున్నాడు అనుకోమాకండి. ఆయన ప్రేమ లాంటిది. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదివితే దేవుని వాక్యంలో రాయబడిన మాటలే నేను చెప్పేది, నా సొంత మాటలు కాదు. ఎందుకంటే భక్తుడు ప్రార్థన చేస్తా, దావీదు భక్తుడు 51వ కీర్తనలో, నీకే విరోధంగా నేను పాపం. ఏంటి ఆయనకి విరోధంగా చేసే పాపం చెప్పండి మీరు? చదివి చెప్పండి. పోని చదివి చెప్పండి. నీకే విరోధముగా కేవలం అంట. ఏంటి ఆయన చేసిన పాపం? కేవలం దావీదు గారు చేసిన పాపం అంటే అది ఆవిడ గుర్తొచ్చింది ప్రతి ఒక్కళ్ళకే. అది కాదండి, ఆ పాపం కాదు. ఏమంటున్నాడు తెలుసా? నీకే విరోధంగా కేవలం అంటే నేను ఎదుటి మనిషిని, ఎందుకంటే మనం ఎవరిమి? దేవుని పోలికగా పుట్టిన వారిమి, అవునా? కాబట్టి ఎదుటి మనిషిని మనం అంటానికి దేవుడు మనకు అధికారము ఇవ్వలేదు. ఎవరిని కూడా రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు తాగుతారు, తిరుగుతారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళని అంటానికి నువ్వెవడవే అంటున్నాడు. వాళ్ళకి తీర్పు తీర్చడానికి నువ్వెవరో అంటున్నాడు. నీకే కేవలం, నీకే విరోధం కంటే ఇంకేంటి? ఏంటి పాపం చేసావంటే ఎదుటి మనిషిని మనం మాట్లాడటమే పాపం ప్రియులారా. అర్థమవుతుందా వాక్యంలో ఉన్న సత్యం ఏంటో? అందుకనే జాగ్రత్తగా చూడాల. దేవుడు ఎందుకు వచ్చాడు? ఎందుకు తన కుమారుణ్ణి మన కోసం పంపించాడు? ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు? ఆయన ఎందుకు జన్మించాల్సి వచ్చింది? ఎందుకు జన్మించాడు? ఎందుకు జన్మించానని, ఇప్పుడు ఎందుకు జన్మించాడని మనం చదువుకుందాం. అర్థమవుతుందా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించినప్పుడు ఒక సందర్భంలో మోషే గారు వాళ్ళు నన్ను మాంసం అడుగుతున్నారయ్యా అని ఏడుస్తున్నాడండి. నిర్గమాకాండంలో ఉంటుంది. మోషే అసలు నువ్వెవడవరా ఏడవటానికి? వాళ్ళని నేను కన్నానా అంటాడు. నా చెయ్యేమన్నా కొరసగా ఉందా అంటాడు. అసలు వాళ్ళ గురించి నువ్వేంది బాధపడేది అంటున్నాడు. ఈరోజు మనం ఎంత బాధపడుతున్నాం?
ఇంట్లో ఒక కుటుంబాన్ని పోషించాలంటే భర్తకి ఎంత బాధో, ఏ? ఎంత బాధ అండి. మరి దేవుడు 850 కోట్ల మందిని పోషిస్తున్నాడు. ప్రతి ఉదయం లేవగానే వాళ్ళకి కావాల్సిందంతా సిద్ధపరుస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఆయన అంత ప్రేమ కలిగి మనల్ని అంత ప్రేమించి ఆయన అంత మన కోసం ఆలోచన చేయండి ప్రియులారా. ఏ మనిషికైనా ఏదైనా కొదువు ఉంటుందా? తెల్లారి పొద్దున్న లేవగానే ఏది కొదువు లేదు, అన్ని చక్కగా జరిగిపోతాయి. ఎవరి వల్ల ఇది? నువ్వు చేలో ఈ రోజు పంట ఎత్తే నువ్వు కనీసం ఒక 6-7 నెలలు ఎదురు చూడాలి ఆ పంట రావడానికి. అది నువ్వు కోసుకుని తినాలంటే. మరి ఈ రోజు నువ్వు ఎక్కడి నుంచి వస్తుంటే తింటున్నా? మనుషులకు అర్థమవుతుందా? ఆదివారం వస్తే ఎన్ని టన్నుల మాంసం కావాలి? ఏంటో మాట్లాడరు. ఎన్ని టన్నుల మాంసం కావాలి ఆదివారం వస్తే? ఎవరు సిద్ధపరుస్తున్నారు? మోషేని అంటున్నాడు, నువ్వెందుకయ్యా వాళ్ళ కోసం ఏడుస్తావు? నేనుగా బాధపడాల్సింది, నేనుగా పుట్టించింది వాళ్ళని. అర్థమవుతుందా మనకి? చూడండి ఆయన ప్రేమ ఎలాంటిదో. అంత ప్రేమ చూపిస్తున్నాడు మన మీద. మన కుటుంబంలోనే ఒక భర్త తాగుతూ ఉంటే ఒక స్త్రీ మారు మనసు పొందితే ఆ కుటుంబం నరకమే. అదే పురుషుడి కనుక మారు మనసు పొందితే ఆ కుటుంబం అంతా సంతోషమే. ఏమేం గబా 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 ప్రార్థనకు వచ్చింది. ఆయన అప్పుడే వేసుకుని వస్తా ఉంటాడు, రోడ్లన్నీ గొలుసుకుంటా వస్తూ ఉంటాడు. ఇక వస్తూ ఏం బైబుల్ ఈ సంకలనో ఆ సంకలనో అటు తిరిగో ఇటు తిరిగో రాకపోతేనే ఈయంతో బాధ. ప్రత్యేకంగా మైకులో చెబుతాడు, దేవునికి స్తోత్రం, మారు మనస్సు పొందుటకు నేను పిలవ వచ్చి తిని వాళ్ళ కోసం నా ప్రాణం పెడతానికి వచ్చా, నేను వాళ్ళని రక్షించడానికి వచ్చా. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చింది. ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే మనము అంచె దినములలో అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఈ క్రిస్మస్ లోనైనా ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందడానికి ప్రయత్నించండి. దేవుడి చిన్న మాటలు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును గాక. మంచిది. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. ఒకసారి అందరం దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన భూమి మీదకి వచ్చింది మనందరిని రక్షించడానికి, మన పాపంలో నుండి మనల్ని దేవుడు బయటికి తీసుకురావడానికి వచ్చాడు. అంతేనా? క్రిస్మస్ పాలన అడ్డం పెట్టుకుని పాపం చేయడానికి వచ్చాడా? ఏమండి? చక్కగా దేవుడు వాక్యం విన్నాం. ఈ దినాల్లో పండుగ అంటే ఒక పాట వచ్చింది ఈ మధ్యకాలంలో. ఏం పాట అండి? నేను ఇందాక చూసా. ఎన్నాళ్ళు 2-3 సార్లు పిల్లలు యాక్షన్ సాంగ్ చేస్తున్నారు. ఇంటికి రంగులు కాదు, ఒంటికి హంగులు కాదు. ఏమండి? క్రిస్మస్ అంటే ఇంటికి రంగులు, ఒంటికి హంగులు, లేకపోతే తినడానికి మంచి ఆహార పదార్థాలు కాదు. మనందరిలో ఒక నూతనమైన వెలుగు, ఒక మార్పు చూడటానికి దేవుడి లోకంలోకి వచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్ అన్నమాట. పిల్లలు చక్కగా దేవుడి మాటలు దైవజనులు తెలియజేశారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు జీవరత్నం గారు కూడా కొద్ది మాటలు తెలియజేస్తారు. ఆ తర్వాత ప్రార్థన చేసుకొని మనం ఈ ప్రార్థన ముగించుకుందాం. ముందు మనసుతో హల్లెలూయా గట్టిగా ఒకసారి చెప్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అలాగే మరి ముఖ్యంగా మా ఆత్మ తండ్రి గారికి వందనాలు. మరి ఇప్పటి వరకు మరి సభాధ్యక్షులుగా నడిపించిన దైవజన రామారావు గారికి వందనాలు. మరి అలాగే వాక్యం అందించిన దైవజనులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ రోజున సెమీ క్రిస్మస్ లో ఈ రీతిగా మనం పాల్గొని కొన్ని మాటలు వింటాను. దేవుడు ఎంతగానో కృప చూపారు. దేవునికి స్తోత్రం. ఒక 5-10 నిమిషాల్లో ఈ యొక్క ప్రార్థన ముగించబడింది. ఎవరు కూడా కంగారు పడవద్దు. వచ్చేసి చెబుతున్న మాటలు మనం శ్రద్ధగా గమనించాలి. దేవునికి స్తోత్రం. అందరూ హుషారుగా లేరు. ఇందాక అయ్యగారు అన్నాడు చెరలయ్య గారు, మీరేమో మాకెళ్ళి వరినొత్తులు తెస్తున్నారు, మీరేంటని నెట్ అన్నట్టు. అట్లా ఉన్నాము మన ఊరికి ఆ పేరు వద్దా? ఆ పేరు రాకూడదంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? గలగల్లాడుతుండాలి. ముఖాలు చూస్తే గలగల్లాడిపోవాలా, గలగల్లాడినట్టు ఉండకూడదు. అసలు ఇది ప్రపంచంలో అత్యంత విలువైన పండుగ. పాకిస్తాన్ కూడా చేసుకుంటారు. మీరు నెట్ లో చెక్ చేసుకోండి, దీంట్లో చెక్ చేసుకోండి. మనకు విరోధులు ఎవరు? అవునా, వాళ్ళు కూడా చేసుకుంటున్నారండి. కానీ ఇక్కడ ఉండి అన్ని కూడా మొక్కలు విచారం అంతా ఉన్నట్టు చేస్తున్నారు. మీరు అట్లా ఉండడం కోసం కాదు ప్రభు జన్మించింది. నీ విచారములను కొట్టుకోవడానికి ఆయన లోకానికి వచ్చాడు. నమ్మి వారి దగ్గర చెప్పండి హల్లెలూయా. చాలా సంతోషం ప్రియమైన దేవుని బిడ్డలారా. మీ యొక్క సెమీ క్రిస్మస్ అనగా ఏంటంటే పిల్లరా, పండుగ ముందు కొన్ని దినాల ముందు మనం జరుపుకుంటాం. మీరు ఎక్కడ సెర్చ్ చేసినా ఎక్కడ కనుగొన్నా కూడా సెమీ అనేది ఒక మినీ టైప్. అంటే మెయిన్ సంబంధించి కొన్ని మాటలు అంటే పూర్తిగా కాకుండా కొన్ని విషయాలు తెలియపరచుకోవడం కోసం కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన యేసుని గురించి చెప్పటము ఒక సువార్త ఒక భాగమని సెమీగా భావిస్తారు. దేవునికి స్తోత్రం. 25వ తారీఖు మరి అందరూ కూడా అన్ని చర్చిల్లో మరి దేవుని వర్తమానాలు వింటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఏది విన్నా కూడా అయ్యగారు అన్నట్టు అనవులప్పుడు అయ్యగారు అన్నట్టు నేడు అన్నది ఈ రోజు చదివినదే, రేపు చదివినా అదే. మరి దైవజనులు చీరాల గారు చెప్పినట్లు మనం వాక్యానుసారంగా మరి ఆయన మనలో జన్మించాలి. ఆయన వేదన, ఆయన ప్రయాసం మరి దైవజనులు జ్ఞాపకం చేశారు. ఈ రోజు మనము మరి ఏ రీతిగా నడుస్తున్నాం? ఆయన మన హృదయంలో జన్మిస్తున్నాడా? అర్థమవుతుందా? కంటికి కనబడే ఆకర్షణ విషయాల్లో ఆయన ఎప్పుడు ఉన్నాడు, కానీ అంతరంగంలోనే ఆయన మనలో నడిచిస్తాడు. అందరూ దగ్గరకు చెప్పులు కొట్టి ప్రభుత్వం హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి ఇంతవరకు దేవుడు మరి చక్కగా మరి యొక్క కోరికను మరి దేవుడు ఎంతగానో ఘనంగా జరిగించున్నాడు. అందుని బట్టి ప్రభుని ఎంతగానో చూపిస్తున్నాను. అలాగే సమయంలో ఇక్కడ చేరికూడి వచ్చిన మీ అందరికీ, మరి గ్రామస్తులందరికీ, గ్రామంలో ఉన్న పెద్దలకి, మరి యొక్క ప్రేమాంబిందు విషయంలో కావచ్చు అన్ని విషయంలో సహకరించిన సంఘస్థులు, గ్రామస్తులు, ఒక మాట చెప్పాలనుకుంటున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అది ఏంటంటే సంఘ భేదాపురాలు లేకుండా ఏక మనసుతో కట్టి కలిసేది ఏదైనా ఏ గ్రామం ఉందంటే అది పొనుగోలు గ్రామం. అందరూ చెప్పులు పెట్టుకోవాలి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? భేదాభిప్రాయాలు ఎవరికి ఉండవండి. ఈ గ్రామం చాలా గొప్పది. నేను చూస్తున్నా కాబట్టి ఇక్కడ ఉంటున్నాను. మా ఆత్మతల్లి దగ్గర కొన్ని చోట్ల కొన్ని సంవత్సరాల నుంచి నేను ఆకాంతలు ఉంటూ వీరి కింద పరిచర్య చేస్తూ కొనసాగుతున్నాను. చాలా మంది ఎంతో ప్రేమగా పలకరిస్తారు, ఎంతో మంది ప్రేమగా ఆప్యాయంగా అన్నింటిలో జోక్యం చేసుకుని ఉంటుంటారు. అలాంటి మీ అందరూ కూడా సహకరించి రావణ యూత్ వారు మరి అలాగే మీ అందరికి, అలాగే మన కొరకు వంట సిద్ధం చేసిన మరి బుల్లి గారి కుటుంబానికి, అలాగే వారి బృందానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి నా మాటలు ముగిస్తున్నాను. కాబట్టి ఈ వర్తమాన ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే ప్రియులారా, నేను వాక్యం చెప్పట్లేదు, లాస్ట్ ముఖ్య ఫైనల్ మాటలు జ్ఞాపకం చేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా. నా తదుపరి మా ఆత్మ తండ్రి గారు మరి ముగింపు ప్రార్థనతో ఒక కార్యక్రమం మనం ముగించుకుందాం. కాబట్టి ఎన్నో వాక్యాన్ని బట్టి మన హృదయంలో యేసు ప్రభు జన్మిస్తేనే మనలో ఉన్న అంతరంగంలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగైన ఆయన ఈ లోకానికి వచ్చినట్టు మన హృదయంలోనికి రావాలి. ఆ నామం స్మరించి మా క్రిస్మస్ పండుగను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఆ నీలో జన్మించడానికి ఈ ప్రశ్న నీలో ఉంటేనే ఆ నీలో జన్మించడానికి అవకాశము కలవన విశ్వాసం మీకు ఉండాలని ఈ మాటలు చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి సమయంలో మరి ఆత్మ తండ్రి గారు ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థన ఉపయోగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందరు ఇక్కడే ఉన్నారా? చలిగా ఉంది అయ్యా, చలిగా ఉంది కదా. ఏసై ఎక్కడ ఉన్నాడు? మనమే మంచి మంచి రగ్గులు కప్పుకుంటున్నాం, మంచి మంచి చలికోట్లు వేసుకుంటున్నాం కదా. మరి ఏసై ఎక్కడ ఉన్నాడంట? చల్లగాలిలో సాటు లేక ఉండయ్యా. ఆ యొక్క పశువులు పాగాకి ఏమీ లోడు, చుట్టూ ఏమి భారీ గోడలు కూడా మంచి మంచి గోడలు కట్టుకుంటున్నాం. మరి లోపలికి ఏమన్నా రాకుండా చలి కూడా రాకుండా ఈ మధ్య ఏమి వేస్తున్నారు? శాఖలు వేస్తున్నారట. దేనికి సూత్రం? కానీ ఇప్పుడు మనం సెల్లెలకు ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు? ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఏమండి మనం గంట దేవుడు చూపించడానికి మనం ఎన్నో ఆప్షన్లు పడతాం. అవునండి. ఒక తల్లి అయితే ఏం చేసిందంట? ఏం చూసుకోకూడదు? ఆనుడు చూసుకుంటుంది. ఆనుడు ఆనుకో ఉంటుందంట. సాపుకో ఉంటుందంట. మూసుకో అంటే ఎలాంటి అన్నమాట. అవ్వదు వాక్యం అనేవాడు. ఏమండి దయచేసి మనము వాక్యం ఎందుకు వింటున్నామంటే ప్రభు ఎందుకు వచ్చాడు అన్నది అసలు మనం ఇప్పుడు విన్నామా? విన్నవారు దేవుడు చూపెట్టిద్దామా? హల్లెలూయా. విన్నవారు దేవుడు చూపెట్టిద్దామా? వినవారు హల్లెలూయా. అబ్బో చేతులు లేగుతుంది అంటే వినలేదన్నమాట. ఎన్నో ఏమండి ఆలోచించండి. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ కుటుంబాన్ని ప్రేమించాడు, పాపులను నేను రక్షించడానికి లోకానికి ఆయన వచ్చాడు. కానీ నేను మనము పాపులు మనము దేవుడు మనలో ఉండాలి అంటే, మన హృదయంలో ఉండాలి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంట? ఎలా ఉండాలి? యేసు ప్రభు మనలో చేర్చుకోండి. మనం ఎలా ఉండాలి? పండుగలెన్నో గడిచిపోవచ్చున్నవి, నీ నా జీవితంలో మార్పు లేదు. ఏమండి ఎంత గడిచిపోయినా, 2 సంవత్సరాలు గడిచిపోతున్నా మన జీవితంలో మార్పు లేకపోతే మనం ఎన్ని వాక్యాలు ఉన్నా కూడా అది వ్యర్థమో అవుతుంది. అవునండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని యేసును మన హృదయంలో భద్రపరుచుకోవాలి. అవునండి. తూర్పు దేశ జ్ఞానులు అంత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఎవరు చూసి వచ్చారు? ఎవరు చూసి వచ్చారండి? చెప్పండి. మనం వింటున్నాం కదా. ఎవరు చూసి వచ్చారు? నక్షత్రాలు చూసి వచ్చారు. మనం ఏం చేస్తున్నాం? పైన స్టార్, కింద అది మంచిదా? ఏమండి అది మంచిదేనా? అది దేవుడికి ఇష్టమైంది కాదు. ఏమండి ఎందుకంటే ఇప్పుడు మనము కూడా నక్షత్రం ఎందుకు పెడుతున్నాం అంటే వెలుగు దేశానికి వెలుగు వచ్చింది కనుక ఆ వెలుగును నాలుగు చూశారు కనుక చూసి ఆ వెలుగు ఎక్కడ ఉన్నాడు. అయితే ప్రభు పుట్టాడని తెలుసుకొని ఆ నక్షత్రమే ఎక్కడ తీసుకొచ్చింది వాళ్ళని? ఆయన యొక్కకు నడిచి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈనాడు మనము కూడా స్టార్ పెట్టుకున్నంత మాత్రాన అది ఏదో లోకానికి ఏమండి అందరూ పెడుతున్నాం, మేమే పెడుతున్నాం అన్నట్టు ఉంటున్నారు. అవునండి. అలా కాదు. యేసుని ముందు హృదయాల్లో చేర్చుకోండి. దేవుని హృదయంలో చేర్చుకోండి. మనం పరిశుద్ధమైన మనము పాపులైన మనము పరిశుద్ధులుగా మనం మారడానికి ఇష్టపడండి. దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క సమయంలో ఏదో వాక్యాలు కాదు కానీ సమయం చాలా అయిపోయింది కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క దాసులు మరి చేయగానే వారికి కూడా అవకరా మరి మాకు కూడా మరి ఉన్నాయి అని అన్నారు. అయినా కూడా మరి నా మాటకు ఫోన్ చేయగల వెంటనే నా మాట మరి మనిషి వారు యొక్క స్థలానికి రావడానికి వారు వచ్చినారు. దేవునికి స్తోత్రం. కనుక వచ్చిన గారికి అలాగే మరి గారికి
దావీదు గారికి మన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మరి బిడ్డలు అందరూ కూడా ఇక్కడ సంఘ బిడ్డలందరూ చాలా మంది ఉన్నారు. అలాగే సహకరించిన ఎంతో మంది వీటికి సహకరించి ఉన్నారు. అయితే వారందరూ కూడా ప్రభు దీవించిన గాక. అలాగే మరి ఎంతో మరి ఆ యొక్క వంట చేసి ఉన్నారు, ఎంతో పరిచయం చేసి ఉన్నారు. వారందరూ కూడా ప్రభు దీవించిన గాక. మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మనం చెప్పుకుంటూ పోతే తెలవాళ్ళు చెప్పుకుంటూ ఉంటాం, కానీ మేము నిలబెడతాం, కానీ మీరు మాత్రము కూర్చోగలుగుతారా? కూర్చోలేరు. మీరు ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా లోపల నుంచి కలుమసిలోకి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ రాత్రి దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఇదిగో తండ్రి, యొక్క రాత్రి కాల సమయంలో నాయనా, ఇదిగో తండ్రి, నీ ఆశలను ప్రభా ప్రేమించి ఈ స్థలానికి నడిపించి ప్రభా, ఇదిగో తండ్రి, నీ వాక్యంలో ప్రభు మీరు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభా, ఇదిగో తండ్రి, గ్రామస్తులను ప్రేమించి నాయన, గ్రామాల ప్రతినిధులను ప్రేమించి, సంఘ బిడ్డలను ప్రేమించి నాయన, ఇదిగో తండ్రి, యొక్క కుటానికి ప్రభు జరిగించడానికి ఇటు కృప ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నా ప్రభు తండ్రి, అలాగే నాయన మీరు ఆశీస్సులు ప్రభు ఆయా పేతురు గారును, అలాగే తండ్రి నాయసరావు గారి కుటుంబాలకు ప్రభు మీ చిత్తులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు వారు కూడా నాని యొక్క వీటికి జరగటానికి కారణము అయ్యా వారి వ్యక్తులు ఎంతో సహకరించున్నారయ్యా. వారి ప్రయాసము నా తండ్రి వ్యర్థం చేసేవాడు కాదు నాయన. వారి ప్రయాసాన్ని చూసే ఉన్నారు తండ్రి. అలాగే కూటమి మీరు చేయకరగా మీరు జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభు వారి కుటుంబాలు కూడా ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ చేరుకున్న ప్రతి బిడ్డలు కూడా కుటుంబాలు కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించిన నాయన. ఆశీర్వాదాల కుటుంబాలు కూడా ప్రభు వారి యొక్క సేవా పరిస్థితులు కూడా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించిన నా తండ్రి. ఎంతో మంది ప్రభు అలా రాజులేని వారు ఉన్నారు ప్రభు. అటు వారందరూ కూడా ప్రభు దీవించండి, ఆశ్రయించండి. గ్రామస్తులు దీవించండి, ఆశ్రయించండి. అలా సంఘటన దీవించి ఆశ్రయించండి ఆయన. అలాగే ప్రభు ప్రతి బిడ్డలు చేసే ప్రతి పరిచయాన్ని ప్రభు మీరు దీవించి ఆశ్రయించమని. అలాగే దూర ప్రాంతం నుంచి ఇంకా అనేక వచ్చి ఉన్నారయ్యా. అటు వారందరూ కూడా కుటుంబాలు మీరు దీవించి ఆశ్రయించమని. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా రక్షణ యేసు క్రీస్తు నామములో అడిగేలు కూర్చున్నావు మా తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధం గాక, నీ రాజ్యము కూర్చును గాక, నీ చిత్తము పరలోకమును నన్నట్టు భూమి గాక. మా ఆహారాన్ని మాకు దయచేయము, మరలా క్షమించము, ముఠాగా క్షమించము, మిమ్మల్ని శోధనలకు విస్తాపించము. రాజ్యం ప్రేమ మన ప్రభు ఇప్పుడు ఇక్కడ చేరు కుటుంబాలకు కోట్లానికి సహకరించిన కుటుంబాలకు సదాకాలము తొడుమును గాక. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే యేసు నామముకు సంపూర్ణ గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మంచిది. మరింతటితో మరి యొక్క సెమీ క్రిస్మస్ ముగింపు జరిగింది. మరి మీ కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా వెళ్ళొద్దు. సమయం 9:30 అయింది, కరెక్ట్గా 9:30 అయింది. కాబట్టి ఎవరు కూడా కంగారు చెందొద్దు. దయచేసి అందరూ కూడా ప్రేమ విందును భుజించి ప్రేమతో వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే మా ఆహ్వానం చూస్తున్న ప్రతి రోజు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బంగారము, సాంబ్రాణి, గోళము అనే 3 విధాల పదార్థాలు ఆయనకు అర్పించారు. ఇవి వారు యేసురాజు